వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మరోసారి తన పాదయాత్ర అనౌన్స్ చేశారు. మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పడమే కాకుండా ఏడాదిన్నర పాటు సుదీర్ఘంగా గతంలో లేని విధంగా పాదయాత్ర ఉంటుందని చెప్పారు. అదే సమయంలో ఇవాళ మరోసారి మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యంగా ప్రధానంగా గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలపై మరోసారి ఒక అథెంటిక్ డేటాతో గణాంకాలు ముందుంచే ప్రయత్నం చేస్తూ ఏదైతే వివాదాస్పదంగా మారిందో ల్యాండ్ టైటిలింగ్ చట్టం వెనుక అసలు ఏం జరిగిందనేది పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు. దీనిపై మరింత లోతుగా మాట్లాడేందుకు మనతో విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, అసలు ఇవాళ ప్రెస్ మీట్ మీరు చూసుంటారు, వైఎస్ జగన్ ప్రెస్ మీట్ ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చాలా కీలకంగా చాలా ఎక్కువసేపు ఆ విషయం మీద ఆయన ప్రస్తావించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రయోజనాలు ఎలా ఉన్నాయి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏ విధంగా గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి కార్యాచరణ మొదలుపెట్టినప్పుడు ఏ విధంగా ఒక దుష్ప్రచారం జరిగిందనేది వివరించే ప్రయత్నం చేశారు. దీనిపై మీరిచ్చే విశ్లేషణ ఏంటి సార్? ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ చుట్టూ జరిగిన వివాదం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఓడిపోవడానికి కారణం కాదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో జరిగినటువంటి రాజకీయ వివాదం ఒక రకంగా ఓడిపోవడానికి ఒకనొక ప్రధానమైనటువంటి కారణాల్లో అది కూడా ఒకటి కార్యమైంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. బహుశా ఈ వివరణ అప్పుడు ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి, నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆత్మ పరిశీలన అనేది పొలిటికల్, లాభ నష్టాలు, ప్రజలకు లాభ నష్టాలు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాభ నష్టాలు బేరీ చేసుకోవాల్సింది. ప్రజలకు వచ్చిన మార్పు ఏమి లేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎందుకు వచ్చింది, దీని పూర్వరంగం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంశాల్లో ఒక ల్యాండ్ మార్క్ గా మిగిలిపోవాలని తప్పిస్తుంటాడు. మీకు ఇళ్ల పట్టాల సమస్య ఉంది, మీరు చాలా ఏండ్లు జర్నలిస్ట్ గా చూస్తుంటారు. ఈ సంవత్సరం 10,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తారు, అయిపోయింది అనుకుంటారు. మళ్ళీ ఇంకో సంవత్సరం 20,000 మంది వస్తారు కొత్తగా. ఇట్లా అది జీవితకాల సమస్యగా మారిపోతున్న దశలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టెప్ 32 లక్షల మందికి ఇవ్వడం ద్వారా ఒక మాట అన్నారు, ఇంకా నేను ఏదైనా సభలో వచ్చి ఎవరికైనా ఇళ్ల స్థలం లేదా అని చేయెత్తమంటే ఎత్తకూడదు అన్నాడు. అంటే ఒక సమస్య పరిష్కారం అయిపోవాలి. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఏ టాపిక్ తీసుకున్నా కొంత వినూత్నంగా ల్యాండ్ మార్క్ గా మిగిలిపోయేట్టుగా తీసుకుంటాడు. అందులో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా ఒకటి, ఒక రకమైన సాహసం. ఎందుకంటే ల్యాండ్ అన్నది సెంటిమెంట్, ల్యాండ్ కోసం ప్రాణాలు ఇచ్చేసేవాళ్ళు ఉంటారు, ఎందుకంటే అది మన జీవితం. అలాంటి దాంట్లో ఏ చిన్న చేంజ్ చేసినా, ఏ మార్పులు తీసుకొచ్చినా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. రాజకీయం కొన్ని సందర్భాలు ఇబ్బందులు వస్తాయి, అయినా ఆయన సాహసం చేశాడు. ఆయన చేసింది ఏంటి ప్రధానంగా, ఎందుకు వచ్చింది ల్యాండ్ టైటిల్ యాక్ట్? ముఖ్యంగా ప్రపంచంలో ప్రపంచ బ్యాంక్ కానీ విదేశీ సంస్థలు కానీ చాలా వరకు వివిధ రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తుంటాయి. ప్రభుత్వం ఈ 10,000 ఎకరాలు మీకు, 20,000 ఎకరాలు మీకు అట్లా ఇస్తూ ఉంటుంది. ఎక్కడో ఒకసారి కాంప్లికేషన్స్, అసలు కొన్ని ల్యాండ్ కాంప్లికేషన్స్ స్వతంత్రం ముందు నుంచి కూడా ఇంకా ఉంటాయి, ఇంకా అట్లా కొట్టాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ పరిష్కారం అయ్యి ఒక ల్యాండ్ టైటిల్ అనేది ఒక గవర్నమెంట్ అష్యూరెన్స్ గా ఉండాలి. ఒకసారి దాన్ని క్లియర్ చేసేసిన తర్వాత ఇంక వివాదాలకు ఉండకూడదు. ప్రజలకు ఒక హక్కుతో కూడుకున్నటువంటి, మీరు ఎప్పుడైనా సరే పట్టా పాస్బుక్లో హక్కు అని ఉండదు, మీ అనుభవం అని ఉంటుంది. మనం ల్యాండ్ నాది భూమి అంటాం కానీ పాస్బుక్ మీద మీ అనుభవం పట్టా అంటారు. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా తీసుకోవచ్చని, అంటే దానికి ఉన్న లాజిక్ అది బ్రిటిష్ వాళ్ళ నుంచి ఉంటుంది. అంటే ఒక హక్కుతో పూడుకున్నట్టు ఇచ్చాలి. ఆ పట్టా పాస్బుక్ తీసుకెళ్లి బ్యాంక్ లోన్ లో పెట్టుకుని ఇంక వివాదం ఉండదు. మీకు ఏదైనా లోన్ తీసుకోవాలంటే పట్టా పాస్బుక్ ఇస్తే దానికి సర్వేలు, రకరకాల ప్రాసెస్ ఉంటాయి. ఇవేం లేకుండా సెంట్రలైజ్డ్ గా చేయాలని, కంప్యూటరైజ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం దీని ఒక మోడల్ ప్రాజెక్టుగా ఏ రాష్ట్రం ముందుకు వస్తే ఆ రాష్ట్రానికి ప్రోత్సాహాలు ఇచ్చి ముందుకు నడపమనింది. ఎందుకంటే ల్యాండ్ సర్వే అనేది రాష్ట్ర ప్రభుత్వ సబ్జెక్టు. చాలా రాష్ట్రాలు ముందుకు రాలా, భయపడ్డాయి. ఎందుకంటే ఏం పట్టుకుంటే ఏం వస్తుందని భయము. బీజేపీ పాలిత ప్రాంతాలు కూడా రాలేదు చాలా రాష్ట్రాలు. కానీ జగన్ గారు సాహసం చేసి ఇది ఒక మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఏంటి ఆ కాన్సెప్ట్, సర్వేని ప్రభుత్వమే చేస్తుంది. మీరు ఒక జర్నలిస్ట్ గా చూస్తుంటారు, ఒక సర్వే చేయాలంటే 2000 నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఎకరా ఏదో కట్టాలంటే 2,000 రూపాయలు చలానా కట్టా. 2,000 ఎంత సమ్ అమౌంట్ కట్టిన దానికి పైరువి
ఒక ఎమ్మెల్యేతో ఫోన్ చేయించుకోవడం, ఎంఆర్ఓకి ఆ సర్వేయర్ని పంపించమని, ఇట్లాంటి దశ అంటే సర్వే చేసుకోవడం కూడా ఒక పెద్ద రికమెండేషన్. అవును, చాలా రెండోది ఒడిదుడుకులతో కూడుకున్న ఒక ప్రక్రియ. ల్యాండ్ ఒక ల్యాండ్ పైన అందరిది మాదని హక్కుగా ఉండడం, సరిహద్దులు సరిగ్గా, ఇట్లాంటి కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు ప్రభుత్వమే సర్వేయర్లను సృష్టించి ప్రభుత్వ ఖర్చుతోనే నేరుగా మన దగ్గరకు సర్వే చేసేస్తుంది. మనం అవును. సర్వేకి అప్లై చేసుకోవడం, రికమెండ్ చేయడం కాదు, ప్రభుత్వమే సర్వే చేస్తుంది ఉచితంగా. సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి క్లియర్ చేసి క్లియర్ పట్టా ఇవ్వడం. ఒకసారి పట్టా ఇచ్చేసిన తర్వాత ఇంకా తిరుగులేదు. దీనికి కోర్టులు, పై కోర్టులు, దానికి సంబంధించినటువంటి లీగల్ కాంప్లికేషన్ అన్ని సెటప్ చేశారు. ఒక మంచి ప్రయత్నం జరిగింది. అయితే ఏం జరిగింది, ఒక 2 లోపాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంత గొప్ప నిర్ణయం రైతులకు కానీ ప్రజలకు కానీ ఇచ్చినప్పుడు, అంటే ఒక సర్వే చేసుకోవాలంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఫోన్ చేస్తే కానీ రాని రోజుల్లో ఉచితంగా ప్రభుత్వమే నీ దగ్గరకు వచ్చి నీ సర్వే చేసి ఇది నీ పట్టాన్ని పాఠ్య పుస్తకం ఇవ్వడం అనేది ఒక పెద్ద విప్లవం. అవును, ఖచ్చితంగా. ఆ సాహసం జగన్ గారు దానికి కొన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 15,000 మంది గ్రామ సచివాలయాలందరూ కూడా సర్వేయర్లు పెట్టడం, దానికి నంబర్ ఆఫ్ టైమ్స్ ట్రైనింగ్ ఇవ్వడం, దానికి ఒక సిస్టమ్ రూపొందించడం, చాలా అద్భుతమైన కార్యక్రమంగా తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం 200 కోట్లు 300 కోట్ల ప్రోత్సాహాలు కూడా ఇచ్చింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని నుంచి ఏమి నేర్చుకోవాలి? 2, మీరు ఎంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేయండి, అది ప్రజలకు అర్థం కాకపోతే, ప్రజలకి సరైన పద్ధతిలో కన్వే కాకపోతే అది రివర్స్ ఫలితాలు కూడా వస్తాయి. మంచి పక్క పోయింది. నేను ముందు చెప్పినట్టు ఒక సర్వే చేసుకోవాలంటే పైరువి చేసుకోవాల్సిన నాకు ఉచితంగా ప్రభుత్వం వచ్చి సర్వే చేసి నాకు పట్టా పుస్తకం ఇస్తా ఉంటే అది ఒక పెద్ద రిలీఫ్ కదా నాకు. కానీ సరైన కన్వే కాకపోతే చివరకు నేను వ్యతిరేకత అయిపోతాను. ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఓటేయాల్సిన నేను రివర్స్ లో ఓటేసే పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వం తన ఒక లక్ష్యంతో ప్రజలకు సేవ చేసేటప్పుడు అది మన కన్వే కరెక్ట్ గా అవుతుందా లేదా అనేది ప్రభుత్వం చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజైనా సరే జగన్ గారి ప్రస్తావన రాలేదు కానీ వారైతే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది. 2 తప్పులు జరిగాయి. 1, పాస్ పుస్తకాలపైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ముద్రించడం. 2, ఈ సర్వే రాళ్ళు పైన జగనన్న సమగ్ర సర్వే అని పేరు రాయడం. ఫోటో ఉండదు కానీ బహుశా పేరుంది. నిజానికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో ఈ జగనన్న ఫోటో, జగనన్న పేరు అనేది ఎక్కడా లేదు. కానీ ఏం చేసినారు, ఆ పాస్ పుస్తకం పైన మనం పాస్బుక్ అనేది సెంటిమెంట్, మనకు మన అమ్మా నాయన ఫోటో వేసినట్టు ఒప్పుకోం. అది ప్రభుత్వం రాజముద్ర వాళ్ళని కోరుకుంటాం. అలాంటి దాంట్లో జగన్ గారి ఫోటో ఉండడంతో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ ఆక్రమించుకునేస్తాడు, ప్రభుత్వం ఆక్రమించుకునేస్తుంది అని చాలా ఈజీగా చెప్పగలిగినారు. దానికి తోడు సర్వే రాళ్ళపైన జగనన్న సర్వే అనే పేరు రావడం వల్ల ఇదిగో జగన్మోహన్ రెడ్డి తీసుకోవడాన్ని చెప్పరు, ప్రభుత్వం తీసుకునేస్తుంది ఈ భూములన్నింటినీ, అప్పులైపోయిన రాష్ట్రం, ఇట్లాంటి ప్రచారం చేసి ఎలక్షన్ ముందు బంబాటు చేసి పారేసినారు. జనం నిజానికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉండడానికి సంబంధమే లేదు. కానీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటేనే ఈ బొమ్మని బంబాటు చేయడం వల్ల ఎలక్షన్ వారం 10 రోజులే కదా, జనం తాత్కాలికంగా భయపడిపోయినారు. జగన్మోహన్ రెడ్డి దాన్ని ఈరోజు గుర్తించారు. తాత్కాలికంగా మీరు లాభపడి ఉండొచ్చు కానీ శాశ్వతంగా మాత్రం తప్పు మీరు చేసినట్టు అవుతారు. ఎవరికి కావాలి శాశ్వతం ఓడిపోయిన తర్వాత? అంతే కదా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బొమ్మ వేయడం, ఆ పేరు రాయడం అనేది రాంగ్ గా వెళ్ళింది అనేది గుర్తించాలి. మీరు ఏ మంచి చేసినా అది సర్వే కన్వే కాకుండా సరిగా కన్వే కాక నష్టం వస్తుందానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఉండాలి. అయితే ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, అదే పని చేస్తుంది. అయితే బొమ్మ వేయకుండా తెలివిగా చూడండి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ జగన్ గారు తీసుకొచ్చింది యాజ్ ఇట్ ఈజ్ గా అమలు చేస్తున్నారు. కానీ దానికి సమగ్ర భూ సంరక్షణ సర్వే అని పేరు మార్చారు. మార్చేసి సర్వే అనేది జగన్మోహన్ రెడ్డి ఏ పద్ధతిలో చేసినాడో దాన్నే కొనసాగిస్తున్నారు. కానీ ఈ మధ్యలో ఒక మతలబు చేసినారు, జగన్ గారి ఫోటో తీసేసి రాజముద్ర వేస్తున్నారు. అంటే సర్వే ఏమో జగన్ గారిది, ఆ రోజు ల్యాండ్ టైటిల్ అనేది మీకు నష్టం వస్తుందన్నారు కదా, ప్రజలు అనుకుంటారేమో అని దాన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్ గారి ఫోటో తీసేసి ప్రభుత్వం ఫోటో పెట్టి చేయడం వల్ల మేము మార్చేసినాం అనేట్టు మాట్లాడేస్తున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ టైటిల్ యాక్ట్ తీసుకుంటే దాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు. అదే జగన్ గారు చెప్పింది, క్రెడిట్ చోరీ చేస్తున్నారు మళ్ళీ దీన్ని కూడా అని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన చిన్న 2 మిస్టేక్స్ ని ఒక బేస్ చేసుకొని రాజకీయంగా దెబ్బతీశారు. అది గుర్తించినట్టున్నాడు జగన్ గారు, దాన్ని చెప్పలేదు కానీ గుర్తించినట్టున్నాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాని ఆత్మ పరిస్థితి తీసుకుని భవిష్యత్తులో ఆలోచించుకోవాలి. అదొక్కటే కాదు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి అంటే దీనికి సంబంధించినటువంటి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
జరిగినటువంటి ఒక రివ్యూ, అంటే దీన్ని ఎలా ఉండాలి ఏంటనేది రివ్యూ చేసేటప్పుడు అధికారులతోటి ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అధికారులకి, అంటే దీన్ని ట్యాంపరింగ్ కూడా చేయకుండా మీరు పగడబందీగా ఉండాలి. ఇన్ కెమెరా మీటింగ్ యాక్చువల్లీ అది. దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్ని కూడా ఇవాళ బయటపెట్టారు. ఇదేదో ముందే చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇంకో గమ్మత్తు ఏంటంటే ఆయన ఎట్ట బయట పెట్టాడు కానీ ఇంకోటి కూడా బయట పెడదాం. అజయ్ కల్లాం గారు మీరు పేరు ఉంటారు, ప్రిన్సిపల్ అవును. అడ్వైజర్ టు జగన్మోహన్ రెడ్డి గారు. అవును అవును. ఆయనతో కమిటీ వేసినారు. ఆయన రాష్ట్రం అంతా తిరిగినాడు. జగన్మోహన్ రెడ్డి గారు అజయ్ కల్లాం కొంచెం మొండిగా సూటిగా పోయే ఆఫీసర్. అవును. ఆయనతో కమిటీ వేసి జిల్లా జాయింట్ కలెక్టర్లతో ఎంటబడ్డాడు. అంటే మీకు గుర్తుంటే ల్యాండ్ అన్నది రాజకీయ నాయకులకు, పైరవీకారులకు, రెవెన్యూ సిబ్బందికి నిత్యం పంట. నిత్యం పంట. అది ఎప్పటికీ పరిష్కారం కాదు. దీని చుట్టూనే మొత్తం అతలపు జరుగుతూ ఉంటుంది. రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అధికారం రాజకీయ నాయకులకు కావచ్చు, పైరవీకారులకు. దీంతో బతికిపోయే వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు, వేల మంది ఉంటారు. ఈ కబంధ హస్తాల నుంచి బయటపడాలి. ఒకసారి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కావచ్చు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేసి ఓ ప్రయత్నం చేశారు. ఈ జిల్లాలో ఫలానా మండలంలో నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అక్కడ ఎంఆర్ఓకో లేకపోతే ఎవరికోడుకో డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. రిజిస్ట్రేషన్ నా ఆస్తి మీకు ఇచ్చి మీ డబ్బు నేను తీసుకోవడం, మన ఇద్దరి మధ్య సంబంధం లేని వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఒక మార్పు ఏం చేసుకోవాలి తెలుసా? తిరుపతిలో ఉన్న భూమికి విశాఖపట్నం కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. అంటే ఆ రకమైన మార్పు తీసుకొచ్చారు. ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఒక్కసారి రిజిస్ట్రేషన్స్ ఈ ప్రక్రియ పూర్తి చేస్తే ఎంఆర్ఓ, సర్వేయర్లు, బైరవీకారులు ముద్ర లేకుండా రిలీఫ్ చేసేద్దాము అని అజయ్ కల్లాం గారి సారథ్యంలో కమిటీ చేసి నడిపితే చెప్పుకోకూడదు కానీ సొంత పార్టీ కూడా ఒప్పుకోలేదు. అంటే జగన్ గారు చాలా సీరియస్ గా ఎందుకు ఆ విషయం బయట పెట్టాడంటే ఎంత ఒత్తిడి ఉండింది ఆయనకి. అంటే ఒకసారి ప్రభుత్వ సేవలన్నింటినీ రిలీఫ్ చేసేసి ప్రజలకు ఇచ్చేస్తే మాకేం పని ఉంటుంది అంటారు రాజకీయ నాయకులు. నిత్యం ప్రజలు మాతో కనెక్ట్ అవుతా ఉంటేనే కదా, కనెక్ట్ అవుతూ ఉండాలి, అవసరాల కోసం రావుతూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. రెండోది రెవెన్యూ సిబ్బంది చుట్టూ తిరుగుతూ ఉండాలి. తిరిగితే ఏదో వాళ్ళకి పని ఉంటుంది. ఏం పని అంటే ఆ పని, వేరే పని. కాబట్టి ఇట్లాంటి ఉండాల్సిన దాన్ని సమూలంగా మార్చే ప్రయత్నాన్ని కూడా ఆ రోజు సహకరించాలి వ్యవస్థ. అట్లాంటి దాన్ని సాహసం చేసే ప్రయత్నం జగన్ గారు చేసి నిజానికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ, సర్వే కానీ, అజయ్ కల్లాం గారు అధ్యక్షుని ఏర్పడిన సర్వే, ఈ జాయింట్ కలెక్టర్ ఏర్పడిన కమిటీ ఇవన్నీ కానీ సక్సెస్ అయి ఉంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కొంచెం అటు ఇటు ఉన్న ఈ కబంధ హస్తాల నుంచి బయటపడ్డవాళ్ళు. ఆ సాహసం జగన్ గారు చేశారు. దానివల్ల రాజకీయంగా ఆయన నష్టపోయాడు కానీ ఆయన అన్నట్టు, కానీ చరిత్రలో మాత్రం ఇది ఖచ్చితంగా మంచి ప్రయత్నానికి మాత్రం నాన్న జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఒక సాహసోపేత నిర్ణయంగానే చూడాలి. రైట్. ల్యాండ్ టైటిలింగ్ గురించి చాలా చక్కగా వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు.